సంగారెడ్డి జిల్లా పాషమైలారం ప్రాంతంలో ఉన్న సిగాచి పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదంలో ఇప్పటివరకు 42 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనకు కారణాలు ఇంకా స్పష్టంగా తేలియాల్సి ఉంది. అయితే అగ్ని ప్రమాదం లేదా రసాయన గ్యాస్ లీకేజీ కారణంగా జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 35 మంది కార్మికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. షేర్ మహమ్మద్పేట్ గ్రామంలో తండ్రి చేతిలో కుమారుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగిస్తుంది. గత కొన్ని రోజులుగా మద్యం మత్తులో 35 ఏళ్ల వెంకటనారాయణ తల్లిదండ్రులను హింసిస్తున్నాడు. ఈ పరిస్థితిని తట్టుకోలేక తండ్రి గొల్లకృష్ణ కోపంతో చెక్క మొద్దుతో కుమారుడిపై దాడి చేయగా వెంకటనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సదాశివపేటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సైకిల్పై వెళ్తున్న పరిమి లక్ష్మయ్య అనే వ్యక్తిపై బైక్ ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడిన ద్విచక్ర వాహనదారుడు రోహిత్ను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబ సభ్యులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో దొంగలు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్కు కూతవేట దూరంలోనే 2 రైతులు తమ రుణంగా పొందిన నగదును దొంగలు అపహరించారు. పోలీసులు నిర్లక్ష్యం ఈ చోరీలకు అవకాశం కల్పించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ మహానంది, ఎస్ఐ జనార్దన్ నాయుడు 2 ఘటనలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లను సేకరించి నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పల్నాడు జిల్లా వంకాయలపాడులోని అటవీ భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయని జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు వెంకటేశ్వరరావు చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్ తవ్వకాల ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. మైనింగ్ చట్టాలకు విరుద్ధంగా జరుగుతున్న తవ్వకాలను కేజీఎఫ్ సినిమా తలపించే విధంగా వర్ణించారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకునేలా పోరాటం చేస్తామని వెంకటేశ్వరరావు తెలిపారు. తెలంగాణలో వచ్చే 3 రోజుల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ రంగారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లా, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. కృష్ణా జిల్లా గన్నవరంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి భాగస్వామిగా గన్నవరంలో జూలై 2వ తేదీ నుండి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీంతో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నేతృత్వంలో 4 మండలాల టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మహిళా శ్రేణులకు సుదీర్ఘంగా దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రెజెంటేషన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్నారని ప్రకటించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దెబ్బతింటాయో ఈ ప్రెజెంటేషన్లో వివరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రోజు సంగారెడ్డి జిల్లా పాషమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన పేలుడు ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు పలు చోట్ల విధ్వంసాన్ని మిగిల్చాయి. వర్షాల ప్రభావంతో భవనాలు కుప్పకూలాయి. కొండచర్యలు విరిగిపడటంతో రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. చంబా, కాంగ్రా, కులు, మండి, సిమ్లా, సోలన్, సిర్మూర్ జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాలో ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు ఖాళీ చేయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
అమెరికాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓహాయో రాష్ట్రంలో ఒక చిన్న విమానం కూలిపోయిన ప్రమాదంలో ప్రయాణిస్తున్న 6 వ్యక్తులు మరణించారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఈ దుర్ఘటన సంభవించింది. యంగ్స్టౌన్ వారెన్ ప్రాంతీయ విమానాశ్రయం నుండి 6 ప్రయాణికులతో బయలుదేరిన సెహ్నా 441 విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని తన బిరుదు కెప్టెన్ కూల్ను అధికారికంగా సొంతం చేసుకునే దిశగా కీలక అడుగు వేశాడు. మైదానంలో ఎంతటి ఒత్తిడినైనా ప్రశాంతంగా ఉంటూ జట్టును విజయ పథకంలో నడిపించడం ద్వారా ఆయన దరఖాస్తు చేసుకున్నాడు. జూన్ 5న ధోని ఈ దరఖాస్తును దాఖలు చేశాడని ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ పోర్టల్ వెల్లడించింది. కాగా ట్రేడ్ మార్క్ దరఖాస్తు విషయంపై ధోని బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ప్రపంచ యుద్ధ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో భారతదేశం తన రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంది. ఇటీవల అంతర్జాతీయ పరిమాణాల దృష్ట్యా భూగర్భంలోని శత్రు లక్ష్యాలను సైతం ఛేదించగల శక్తివంతమైన బంకర్ బస్టర్ క్షిపణుల అభివృద్ధిని వేగవంతం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశీయంగానే ఈ అధునాతన ఆయుధ వ్యవస్థను సిద్ధం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పేద ఖైదీల బెయిల్ మంజూరుకు సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. పేద ఖైదీలు బెయిల్ పొందేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు, జైళ్ల శాఖ డీజీలకు ఇటీవల కేంద్రం హోంశాఖ లేఖ రాసింది. ఈ స్కీమ్ కింద అర్హులైన వారి జాబితా రూపొందిస్తే వాళ్ళు చెల్లించాల్సిన జరిమానాను కేంద్రమే చెల్లించేస్తుంది. రిమాండ్తో పాటు శిక్ష పడిన ఖైదీలకు సైతం ఈ స్కీమ్ వర్తిస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు నియమించింది. దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులపై ఛార్జీల భారం పడనుంది. పెంచిన రైల్వే ఛార్జీలతో పాటు టికెట్ బుకింగ్లో కీలక నిబంధనలను అర్ధరాత్రి నుంచి అమలు చేస్తున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్ల మేనేజర్లకు ఆదేశాలతో కూడిన సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం జూలై 1వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు, నిబంధనలు అమల్లోకి రానున్నాయి.